వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ వకుల్ జిందాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాపట్ల. వకుల్ జిందాల్ గారు ఫస్ట్ పోస్టింగ్ బాపట్ల జిల్లాగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ గారు. పక్కనే ఉన్న ఒంగోలులో అతని భార్య మల్లికా గార్గ్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. భార్యాభర్తలు ఇద్దరు పక్కపక్క జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడంలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో వాళ్ళు భరోసా ఏ విధంగా ఇస్తున్నారనే విషయం మనం మాట్లాడదాం. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత వకుల్ జిందాల్ గారు ఎస్పీగా అయిన తర్వాత ఒక సెన్సేషనల్ కేసు జరిగింది. రైల్వే స్టేషన్లో ఒక గ్యాంగ్ రేప్ జరగడం, తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అవ్వడంతో ఆ కేసుని చాలా క్లియర్ కట్గా దానికి పొలిటికల్ కలర్ అవడంతో దాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చాలా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ పోస్టింగ్లోని ఒక పొలిటికల్ మోటివేటివ్, పొలిటికల్ పెయింట్ ఉన్న కేసు వచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంత ప్రెజర్ గురవుతారు, అటువంటి ప్రెజర్ గురయ్యారా లేదా అనే అంశంతో పాటు బాపట్ల అనగానే చుట్టుపక్కల సోట్టపురం, చీరాల, అద్దంకి అంటే ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంది. ఒకప్పుడు సోట్టపురం లాంటి సెటిల్మెంట్ ఏరియా కనిపిస్తుంది, చీరాల లాంటి ఒక మార్కెట్ ఏరియా, మార్కెట్లో రౌడీజం, పొలిటికల్ మోటివిటీస్, ఇటువన్నీ సెక్షన్స్ కనిపిస్తుంటాయి. ఈ నేచురల్ క్రైమ్ని ఏ విధంగా అతను ఫస్ట్ పోస్టింగ్లో దాన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, ఈ ప్రజల్ని ఏ విధంగా తట్టుకోపోతున్నారు, ముఖ్యంగా ప్రజలకి భరోసా ఏ విధంగా కల్పించబోతున్న విషయాల్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వకుల్ జిందాల్ గారు ఐపీఎస్, పక్కన ప్రకాశం జిల్లాలో మల్లికా గార్గ్ గారు ఐపీఎస్, ఇద్దరు భార్యాభర్తలు. అంటే మీ ఇద్దరికి రెండు జిల్లాల్లో కూడా కొత్త జిల్లాలు బాపట్ల అవడంతో, ఒకటి ఒంగోలు అంటే ఆల్రెడీ క్రైమ్, బాపట్ల కూడా దీనికి హిస్టరీ తీసుకుంటే క్రైమ్ హిస్టరీ చాలా పెద్దది కనిపిస్తుంటుంది. బాపట్ల పేరుకి ఒక ఎంజీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నా, దీనికి స్టేట్ వైడ్గా మంచి పేరు ఉన్నా, ఇక్కడ డిఫరెంట్ క్రైమ్స్ ఉంటాయండి. ఒకప్పుడు ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది అద్దంకి వైపు, ఇప్పుడంటే లేకపోవచ్చు కానీ ఇంకోలు, కడవకుదురు, పావులూరు, అటువైపు చిన్నక్కలపాలెం, పెద్ద నక్కలపాలెం, ఎద్దనపొడి, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్. మన గాది వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేదా కర్ణం బలరాం గారు కానీ, లేదంటే గొట్టుపాటి రవి గారు వర్సెస్, ఇవన్నీ కూడా విపరీతమైన ఫ్యాక్షన్. ఒక ఎలక్షన్ జరిగిందంటే ఒక పోలింగ్ బూత్లో ప్రశాంతంగా లేని ఏరియా ఏమంటే ఇంకోలు, పావులూరు బ్రిడ్జ్ మీదగా ఒక స్టోన్ బిల్డింగ్ స్టార్ట్ అయిందంటే అది కడవ కుదురు మీదుగా చీరాల వరకు వస్తుంది. చీరాల తీసుకుంటే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంటుంది. అటువంటి సెన్సేషనల్ క్రైమ్ జరిగిన ఈ ప్రాంతంలో మీరు రాగానే ఈ ఫ్యాక్షన్ విషయం తగ్గిండొచ్చు, అదేవిధంగా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ తగ్గింది, కానీ మిగతా క్రైమ్ కనిపిస్తుంటుంది. సూట్టపురం లాంటి ఏరియాలో, ఈ సెటిల్మెంట్ ఏరియాలో ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా చీరాల రౌడీజం కనిపిస్తుంటుంది. ఇవన్నీ మీరు ఒక ఫోకస్ పెట్టి, అంటే మీ బాపట్ల క్రైమ్ కల్చర్ని ఒక అవగాహన తెచ్చుకొని దాని మీద మీరు స్టడీ చేద్దామన్న టైముల్లో బాపట్ల రైల్వే స్టేషన్ ఇష్యూ జరగడం ఒక స్టేట్ మొత్తం ఫోకస్ అయింది. ఆ కేసుని మీరు ఫస్ట్ టైం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, మీకు ఎన్ని గంటలకు రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఎలా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాడిని పట్టుకోవడం, ఆ కేసులో బాధితులకి ఆమెకి ఏ విధంగా భరోసా ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి. సో నేను 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ బర్నాలా, పంజాబ్. సో 10th వరకు అక్కడ బర్నాలాలోనే చదివాను. దాని తర్వాత +1 +2 చండీగఢ్లో చదివాను. దాంతోపాటు ఐఐటి ఎంట్రన్స్ ప్రిపరేషన్ చేశాను. దాని తర్వాత ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశాను. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇమీడియట్గా సివిల్స్ రాశాను. సో సివిల్స్లో నాకు ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్కి ఆర్డర్ వచ్చింది. సో దాని తర్వాత ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మరి మీకు మల్లికా గారు ఎక్కడ పరిచయం? సో మేము యాక్చువల్గా ఐఐటి ఢిల్లీలో బ్యాచ్మేట్స్. సో ఆమె కూడా కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశారు అక్కడ. సో అక్కడ నుంచి మాకు పరిచయం ఉంది. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్. సో దాని తర్వాత షీ ఆల్సో కేమ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. ఐ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ఐపీఎస్. సో అక్కడ అకాడమీలో మళ్ళా, సో వీ వర్ ఫ్రెండ్స్ ఎర్లియర్ ఆల్సో. సో అకాడమీలో మళ్ళీ కలిసాము. దాని తర్వాత వీ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. ఓకే, అంటే ఫస్ట్ ప్రపోజల్ మేడమా మీరా? అట్లాంటిది ఏం జరగలేదు. సో వీ సార్ట్ ఆఫ్ బోత్ అండర్స్టూడ్. అండ్ ఇట్లా ఏం ప్రపోజల్ ఏం పెట్టుకోలేదు, ఎక్స్ప్లిసిట్గా ఏం ఎవరు చేయలేదు. పేరెంట్స్ మాట్లాడి మ్యారేజ్ చేశారు. సరే, మ్యారేజ్ చేసుకునే టైంలో
అసలు మల్లికా మేడం గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీస్ ఆఫీసర్, వాళ్ళ ఫాదర్ పోలీస్, ఆమె కూడా సివిల్స్ తీసుకుని ఐపీఎస్. మీ బ్యాక్గ్రౌండ్ పోలీస్ లేకపోయినా మీరు కూడా ఐపీఎస్ అయ్యారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇబ్బంది ఉంటుందా లేదా అని మీరు ఆలోచించారా? ఇబ్బంది ఐ డోంట్ థింక్ ఏమైనా ఇబ్బంది ఉంటుంది. సో ప్రొఫెషన్ ఈజ్ ఆన్ వన్ సైడ్, ఫ్యామిలీ ఈజ్ ఆన్ డిఫరెంట్ సైడ్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ ప్రొఫెషన్ విత్ అవర్ పర్సనల్ లైఫ్. సో ప్రొఫెషన్ ఏమైనా ఉండొచ్చు. ఐ థింక్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పోలీస్లో ఉంటే అండర్స్టాండింగ్ బెటర్ ఉంటుంది. అదర్వైజ్ పోలీస్ ఆఫీసర్ ఏమేం సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, అది అర్థం చేసుకోవడం ఒక సివిలియన్ కోసం కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఐ థింక్ సిన్స్ వీఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్, సేమ్ చోట సేమ్ స్టేట్లో పని చేస్తున్నాము. సో మేము వి సప్లిమెంట్ ఈచ్ అదర్, వి సపోర్ట్ ఈచ్ అదర్, వి సప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. అంటే డిఫరెంట్ ప్రొఫెషన్ అయితే బాగానే ఉంటుందండి. మేడం ఐఏఎస్, మీరు ఐపీఎస్, లేదు మీరు ఐఏఎస్ మేడం ఐపీఎస్ అంటే ఒకే జిల్లాలో పనిచేయచ్చు. లేదు మీ ఇద్దరు డాక్టర్స్ అన్నా ఒకే దగ్గర పనిచేయచ్చు. ఇద్దరు ఐపీఎస్లు అయితే ఒకే డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. మీకు అక్కడ ప్రాబ్లం అనేది అది దాని గురించి కూడా ఊహించారు, దాని గురించి ఆలోచించాము. సో మేము అనుకున్నాము దట్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ది ప్రొఫెషన్. సో వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు అవర్ చిల్డ్రన్ ఆల్సో. సో అప్పుడు అనుకున్నాము ఇది ఇట్లాంటి, ఇప్పుడు బై ఛాన్స్ వీ బోత్ ఆర్ ఇన్ ఎస్పీ పోస్టింగ్ అట్ ద సేమ్ టైం. బట్ వీ హ్యాడ్ డిసైడెడ్ ఎర్లియర్ దట్ ఒకరికి ఎక్కువ లోడ్ ఉన్న పోస్ట్ ఉంటే అదర్ వన్ కెన్ టేక్ అ లైట్ పోస్ట్. సో అట్లా బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని అనుకున్నాము. కానీ ఇప్పుడు మీ ఇద్దరికి లోడింగ్ పోస్ట్ ఇచ్చారు కదా. సో అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్, ఇట్లాంటి టైమ్స్ చాలా తక్కువ వస్తాయి కెరియర్లో. సో ఇప్పుడు మాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది. సో మై పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే దే ఆర్ స్టేయింగ్ విత్ అస్ అండ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. అంటే దీనివల్ల ఒక బెనిఫిట్ మీరు చెప్పినట్లుగా పక్క జిల్లాలో అయితే ఏమైనా ఇష్యూ జరిగితే మీరు డిస్కస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు. దాన్ని ఒక కేసు, మేజర్ కేసు జరిగితే దాన్ని ఎలాగా మనం షార్ట్ అవుట్ చేసిన విషయాలు మీకు ఇద్దరికి కోఆర్డినేషన్ బాగుంటుంది. ఓకే.